హలో ఎవ్రీవన్, ఇన్ దిస్ వీడియో మనం కండిషనల్ స్టేట్మెంట్స్లో ఒకటైన మ్యాచ్ స్టేట్మెంట్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, ప్రీవియస్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఎలిఫ్ గురించి నేర్చుకున్నాం. సో మనకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఎలిఫ్ అనేది యూజ్ చేస్తాం అనుకున్నాం కదా. సో ఈ మ్యాచ్ కూడా సేమ్ ఇలానే మోర్ దెన్ వన్ కండిషన్స్ చెక్ చేసేటప్పుడు మనం ఈ మ్యాచ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, బట్ ఈ మ్యాచ్ అనేది సేమ్ ఇలానే ఎలిఫ్ లానే కదా అనుకుంటే, సో దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, సో సేమ్ మ్యాచ్ కూడా ఈ ఎలిఫ్ లానే వర్క్ అవుతుంది. బట్ మనం ఎప్పుడైతే ఇక్కడ మనం ఒక వాల్యూతో చెక్ చేస్తున్నామో, కండిషనల్ ఆపరేటర్స్ యూజ్ చేయకుండా నార్మల్గా వాల్యూస్తో చెక్ చేస్తామో, అప్పుడు మ్యాచ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు ఎలిఫ్ కంటే. అండ్ ఈ మ్యాచ్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనం లిస్ట్ టపుల్ వాల్యూస్ ఉంటాయి కదా, సో వాటితోని మనం కండిషన్స్ చెక్ చేసేటప్పుడు మనం ఈ మ్యాచ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, సో వీ కెన్ సే ఈ ఎలిఫ్కి రీప్లేస్మెంటే ఈ మ్యాచ్. కాకపోతే ఈ మ్యాచ్లో ఇంకొన్ని అడ్వాన్స్డ్గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఈ మ్యాచ్ అనేది 3.10 వర్షన్ నుండి అవైలబుల్గా ఉందన్నమాట. అంతకుముందు వర్షన్స్లో ఈ మ్యాచ్ అనేది లేదు. ఓకే, సో అంతకుముందు అన్నింటికీ ఎలిఫ్ అనేది యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ప్రాబ్లం ఉంది కదా, సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం ఈ మ్యాచ్తోని సాల్వ్ చేద్దాం. ఓకే, సో దీనికి సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం కోర్స్ ఉంది కదా, కోర్స్ ఈక్వల్స్ టు లెట్స్ సే సి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మ్యాచ్ అనేవి వాడతాం, మ్యాచ్. సో ఇక్కడ మనం కోర్స్ అని మెన్షన్ చేస్తాం. ఈ కోర్స్ అని మెన్షన్ చేసి దీంట్లో కేసెస్ ఉంటాయి. ఈ కోర్స్ అనేది ఏ కేసుతోని మ్యాచ్ అవుతుందో ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ట్యాబ్ ఇచ్చేసి ఇక్కడ కేసెస్ రాయాలి. ఫస్ట్ కేసు ఏంటి? ఇక్కడ పైథాన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో పైథాన్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ పైథాన్ ఇలా రాస్తాం కదా. సో ఇక్కడ మనం కేసెస్ అంటాం అన్నమాట, కేస్. సో C++లో దీనికి రీప్లేస్మెంట్ ఏంటంటే స్విచ్. సో దాంట్లో మనం ఇక్కడ బ్రేక్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం బ్రేక్ అని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కేస్ సి. ఈ సితోని కేస్ మ్యాచ్ అయితే మనం అప్పుడు ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం. సి అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నా. ఇంకో కేసు ఏంటంటే C++. C++కి ఇప్పుడు ఈ కేసుతో మ్యాచ్ అయితే మనం C++ కోర్స్ తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నాం. సో ఈ కేసెస్ ఏం మ్యాచ్ అవ్వకపోతే, సో దీంట్లో ఎల్స్ అని ఉంది కదా డిఫాల్ట్గా, ఇవే పైన కేసెస్ ఏం మ్యాచ్ అవ్వకపోతే, సో డిఫాల్ట్గా మ్యాచ్ అయ్యేది ఏంటంటే కేస్ స్పేస్ అండర్స్కోర్. సో ఇదేంటంటే పైన ఏ కేస్ మ్యాచ్ అవ్వకపోతే ఈ కేస్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ప్రింట్. సో దీంట్లో మనం జావా తీసుకున్నాం. ఇది అనేది ఆప్షనల్. మనం ఇక్కడ కూడా కేస్ జావా అని పెట్టేసి ఒకవేళ దానికి మ్యాచ్ అయితే జావా అని పెట్టుకోవచ్చు. సో ఇది ఆప్షనల్ అన్నమాట. ఓకే, సో ఇది సేమ్ ఎలిఫ్ లానే వర్క్ అవుతుంది. కాకపోతే దీంట్లో మనం టపుల్స్తోని లిస్ట్తోని ఆ వాల్యూస్ మనం చెక్ చేస్తున్నప్పుడు ఆ కేస్కి మనం ఈ మ్యాచ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ మనకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ ఎలిఫ్ యూజ్ చేస్తే అందులో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు క్లమ్జీగా ఉంటుంది అన్నమాట. డీబగ్ చేసేటప్పుడైనా సరే, లేకపోతే అది చూడడానికి కూడా కొంచెం క్లమ్జీగా ఉంటుందని చెప్పేసి ఇలా కేసెస్ వైజ్గా దానికి సపరేట్ ఉండేలాగా ఈ మ్యాచ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది మ్యాచ్ గురించి. ఓకే, సో ఇది ఒకసారి మనం చిన్నగా హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. వెల్కమ్ టు మ్యాచ్ కండిషనల్ స్టేట్మెంట్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఇక్కడ మ్యాచ్ మనకు ఫస్ట్ ఏముంటుంది, బ్రాంచ్ అనేది ఉంటుంది. సో లెట్స్ సే ఈసీఈ. సో ఈ బ్రాంచ్ లో మనం ఫస్ట్ ఏం చెక్ చేస్తాం, ఈసీ బ్రాంచ్ అని చెక్ చేస్తాం. ఈసీ కేసు కాకపోతే ట్రిపుల్ అని చెక్ చేస్తాం, సిఎస్సి చెక్ చేస్తాం. ఈ మూడేం లేకపోతే మనము ఈ కాలేజీలో జాయిన్ అవ్వం. సో ఇది మనం మ్యాచ్ తో ఎలా చేయాలో. సో ఇక్కడ మ్యాచ్ అని పెట్టేసి మనకి ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మన కేసెస్ రాయాలి. ఒకవేళ సిఎస్సి అయితే జాయిన్ సిఎస్సి. ఒకవేళ ఈ కేసుతో మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ ఈసీఈ చెక్ చేస్తాం. ఈసీఈ ఉంటే జాయిన్ ఈసీఈ. ఒక ఈసీఈ కూడా లేకపోతే ట్రిపుల్
సో జాయిన్ ట్రిపుల్ ఇవేం లేకపోతే నేను ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలి. నాట్ జాయిన్ ఇన్ దిస్ కాలేజ్. ఓకే, సో వీటి తర్వాత నేను బాయ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాను. సో వీటన్నిటికంటే ముందు బాయ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాను. సో ఇక నాకు ఈసీ ఇచ్చా కాబట్టి నాకు ఇక్కడ ఈసీ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ కేసు ఎగ్జిక్యూట్ అయ్యి జాయిన్ ఈసీ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. మ్యాచ్ ఇక్కడ చూడండి జాయిన్ ఈసీ అని చెప్పేసి ప్రింట్ అయింది కదా. ఒకవేళ మనం ఇక్కడ సిఎస్సి ఇస్తే ఇక్కడ జాయిన్ సిఎస్సి అని చెప్పేసి మనకు డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఇది డీబగ్ చేద్దాం. డీబగ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఈసీతో మ్యాచ్ అయితే ఫస్ట్ నుండి ఈసీ వరకు అన్ని కేసెస్ చెక్ చేసుకుని రావాలి. ఈసీ మ్యాచ్ అవగానే మిగతా కేసెస్ ఏం చెక్ చేయకుండా డైరెక్ట్ ఈ మ్యాచ్ అవుతులకి వెళ్ళిపోవాలి ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇక్కడేం చెక్ చేయాలి, ఇక్కడేం క్లిక్ ఇవ్వాలి, పైథాన్ డీబగ్గర్. ఓకే, డీబగ్ సెటప్ అంతా రెడీ చేసుకుంటుంది. సో ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ నుండి నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ లైన్ ఎక్కడికి వెళ్ళాలో అని చెప్పేసి మనకు కావాలి అంటే స్టెప్ ఓవర్. ఇక్కడ బ్రాంచ్ అనేది ఈసీఈ. సో ఇక్కడ ఈ మ్యాచ్ దగ్గరలోకి వచ్చి లోపలికి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ బ్రాంచ్ అనేది ఏముందని చెప్పేసి. సో ఇక్కడ బ్రాంచ్ అనేది ఈసీఈ. ఇక్కడ సిఎస్సి కేసుతో ఇక్కడ మ్యాచ్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ కేసు ఈసీఈ దగ్గరికి వచ్చింది, నెక్స్ట్ కేసు దగ్గర. సో ఇక్కడ ఈసీఈతో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ లోపల బ్లాక్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మిగతా కేసు ఈసీఈ ఈ డిఫాల్ట్ కేసు అనేది స్కిప్ అయిపోయి లాస్ట్కి రావాలి. సో ఇక్కడికి వచ్చింది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మనకు కావాల్సిన డీబగ్ చేయాల్సినది ఆల్రెడీ మనకు తెలిసిపోయింది. సో మనం ఒకవేళ డీబగ్గర్ ఆపాలి అంటే ఇక్కడ స్టాప్ డీబగింగ్ ఉంది కదా, స్టాప్ క్లిక్ చేస్తే మనకు డీబగింగ్ అనేది ఆగిపోతుంది. ఓకే, సో మనకు ఎక్కడ కావాలంటే అక్కడ డీబగ్ పాయింట్ పెట్టేసుకొని మనం ఎలా ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చెక్ చేసుకోవచ్చు. ఓకే, యా, దిస్ ఈజ్ అబౌట్ మ్యాచ్. We will see you next video. Jai Hind.